యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి. ఇది ప్రత్యేకంగా మత్తయి 13:43. ఓకేనా? సో 13వ అధ్యాయం ధ్యానించుకుందాము. ఈ సంవత్సరం మత్తయి సువార్త సంవత్సరంగా చర్చి ప్రకటించింది కాబట్టి మీరందరూ కూడా మత్తయి సువార్తని చదువుకోవాలి, ముందు పఠించాలి, తర్వాత ధ్యానించాలి, ఆ తర్వాత పాటించాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. మత్తయి సువార్త అన్ని గ్రంథాల్లోకి ముఖ్యమైనదండి. ఎందుకంటే యేసు ప్రభు చేసిన 5 ప్రసంగాలు ఈ గ్రంథంలో మత్తయి లిఖిస్తాడనమాట. దీన్ని నూతన పంచకం, పంచకం అంటే 5, మరి ఆది పంచకం మోషే రాసిన 5 గ్రంథాలు అన్నమాట. 5 గ్రంథాల్లో ఏముందో యేసు ప్రభు ఒక్క గ్రంథంలోనే మత్తయి రాస్తాడనమాట. చాలా ముఖ్యమైందండి. మొదటి ప్రసంగం చాలాసార్లు నేను చెప్తున్నాను, మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. అది పాటిస్తేనే మనం పరలోకానికి వెళ్తామని ఆ ప్రసంగం చివరిలో యేసు చెప్తారు. మత్తయి 7:21, ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే పరలోకానికి వస్తారంటే తండ్రి చిత్తం ఏంటో యేసు ప్రభు అందులో బోధిస్తాడు. మొదటి ప్రసంగం ఎప్పుడు ఆయన సొంత మాటలు కాదండి. యేసు ప్రభు ఎప్పుడు చెప్తాడు, నేను మాట్లాడే మాటలు నావి కాదు, తండ్రి నాలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు అని చెప్తారనమాట. అది మొదటి ప్రసంగం. ఇంకా రెండో ప్రసంగం వచ్చి 10వ అధ్యాయంలో ఉంటుందండి. అది కేవలం 12 మంది శిష్యుల కొరకు ఆదేశంలో వాళ్ళని సువార్త సేవకు పంపిస్తూ వాళ్ళకి ఆదేశాలు ఇస్తారనమాట. 97లో నాకు పరిశుద్ధ ఆత్మని ఇచ్చిన తర్వాత ఫోటోలో దేవుడు మాట్లాడిన మాట ఇదేనండి. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు దేవుడు అంటే, మీరు బైబిల్ చదువుతూ ఉండండి, బైబిల్ ద్వారా మాట్లాడతారు. ఫస్ట్ స్టేజ్ మెల్లమెల్లగా కళల్లో మాట్లాడతారు, దర్శనాల్లో మాట్లాడతారు, దైవజనుల ద్వారా మాట్లాడతారు, ముఖాముఖి మాట్లాడతారు, మోషేతో అవుతాయి. సో 10వ అధ్యాయం వచ్చేసి శిష్యులకు ఆదేశంలు, సువార్త బోధించే వాళ్ళు ఎలా ఉండాలి, ఉచితంగా మీరు పొందారు అభిషేకము, ఉచితంగా ఇవ్వండి అని చెప్తారు. ఇప్పుడు 13వ అధ్యాయం వచ్చి పరలోక రాజ్యంను గుర్చిన ఉపమానంలండి. ఉపమానాల ద్వారా చెప్తాడు. ఇప్పుడు ఈ లోకం అంటే సాతాన్ రాజ్యం, లోకాధిపతి సాతాన్. ఈ లోక ఎలా ఉంది, ఈ లోకాన్ని గురించిన అంతా కూడా దుర్వార్తలే, ధనాశ, తినడం, త్రాగడం, మోసగించడం అన్నీ. కానీ పరలోక రాజ్యం అంతా సువార్త. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ. మనము దేవుణ్ణి ప్రేమించే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, దయ కలిగి ఉండాలి, క్షమించుకోవాలి, సహాయం చేసుకోవాలి. దేవుని రాజ్యం అంటే పంచి పెట్టడం అన్నమాట. అదంతా ప్రభు బోధిస్తారండి. మత్తయి 5, 6, 7లో ఉంటుంది, తర్వాత 10లో ఉంటుంది, ఇప్పుడు 13 అన్నమాట. ఉపదేశంల ద్వారా ఇది 3వ ప్రసంగం. 13వ అధ్యాయంలో 3 ఉంటుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7 ఉపమానాలు మనం చూద్దామండి. మొదటి ఉపమానం ఏంటంటే యేసు ప్రభు విత్తువాడు ఉపమానం చెప్తాడండి. పరలోక రాజ్యం అంటే అక్కడ గలిలియా సరస్సు తీరాన అన్నమాట. యేసు ప్రభు గలిలియా సరస్సు తీరాన బోధిస్తారు. చాలా అందంగా ఉంటుందండి. పచ్చని గడ్డి మైదానాలు, గులాబీ తోటలు, ఆకాశంలో చూస్తే మేఘాలు, ఆ నీళ్ళు గలిలియా సరస్సులో పచ్చగా ఉంటాయి. ఆ పడవలో పోతూ చాలా బాగుంటుందండి. అయితే యేసు ప్రభు అక్కడ పడవలో కూర్చుంటారు ఈసారి. ఎందుకంటే ప్రజలు ఒడ్డున ఉంటారు. మీదికి వచ్చి స్వస్థత కొరకు అన్నమాట. వాక్యం వినకుండా ముందు వాక్యం వినాలి. అందుకే ఆయన పడవలో కూర్చుంటారు, ప్రజలు ఒడ్డున కూర్చుంటారు. అప్పుడు ఆయన చెప్తుంటారు,
అక్కడ ఏంటంటే గలిలియా సరస్సు ప్రక్కన పొలాలు ఉంటాయి కదండి. ఇది ఇలాగే వర్షాకాలం విత్తనాలు వేస్తూ ఉన్నాడు, విత్తువాడు విత్తనాలు వేస్తున్నాడు అని. కాబట్టి అది చూస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు ఆ ఉపమానం ద్వారా చెప్తాడు. ఎంత చక్కగా సింపుల్గా అన్నమాట. బైబిల్లో చాలా ఈజీగా అర్థమయ్యేది మత్తయి సువార్త, లూకా సువార్త అండి. మార్కు కూడా, కానీ నేను ఎక్కువ చదివింది మత్తయి అన్నమాట. అందుకే చెప్తున్నాను. విత్తనాలు వేస్తూ ఉన్నాడు. వేస్తుంటే ప్రభు చెప్తారు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయంట. పొలంలో నడిచేటప్పుడు త్రోవ ఉంటుంది కదండి, గట్టు, ఈ పొలానికి ఈ పొలానికి. ఆ పక్షులు వచ్చి తినేసాయన్నమాట. కొన్ని పొలంలోనే రాతి నేలలో పడ్డాయంట. అప్పుడు కొంచెం మొలకెత్తుతుంది. ఆ రాళ్ల మీద కొంచెం మట్టి ఉంటుంది కదా, మొలకెత్తుతుంది. కానీ వేరు లోపలికి వెళ్ళాలంటే రాయి ఉంది కాబట్టి అప్పుడు ఎండ వేడిమికి ఆ మొలక మొలిచింది, అది మాడిపోయి చచ్చిపోతుంది అన్నమాట. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ పొదలు అన్నమాట. పొలంలో ముళ్ళ చెట్లు ఉంటాయి, అక్కడ పడిపోయినాయి. అవి మొలిచాయి, కానీ ముళ్ళ చెట్లు వాటిని అణిచివేయడం వల్ల అవి ఫలించలేకపోయినాయి అన్నమాట. ఇంకా 4వ రకం విత్తనాలు వేస్తుంటే అప్పుడు అవి ఎక్కడ పడ్డాయంటే సారవంతమైన నేల. చక్కగా దున్ని నేలని సిద్ధం చేశాడు, ముళ్ళ చెట్లు తీసేశాడు, రాళ్ళు తీసేశాడు. గట్టిగా త్రోవ అంటే నడిచి నడిచి గట్టిగా అట్లా లేదు, దున్నేశాడు. అప్పుడు ఆ విత్తనాలు ఏమైంది అంటే వర్షానికి మొలిచి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాయి అని చెప్తాడు. అంటే ఈ 4 రకాల హృదయాలు అన్నమాట. ఈ వాక్యము ఎవరు విత్తువాడంటే యేసు ప్రభు వాక్యాన్ని చెప్తున్నాడు. ఆ వాక్యము ఒక మాట తీసుకుందాం. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి. ఆ వాక్యము అందరిలో వేయబడింది. కానీ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఏమైపోయినాయి, పక్షులు వచ్చి తినేసాయంట. త్రోవ అంటే ఏంటి, నడిచి నడిచి గట్టిగా అయిపోయింది అనమాట. ఒకరి హృదయం నిండా దయ్యాలు నడిచి నడిచి వాళ్ళ హృదయం గట్టిగా అయిపోయింది అనమాట. ఇంకా అవి పక్షులు అంటే పిశాచులు వచ్చి తినేసాయి. ఇంకొకటి రాతి నేల, రాతి గుండె అండి. ప్రేమ ఉండదు, కరుణ ఉండదు సొంత వాళ్ళ మీద కూడా అన్నమాట. అప్పుడు ఆ రాతి గుండె ఉన్నప్పుడు మీ తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. ఎంత చెప్పినా రాతి గుండె అలాగే ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే విత్తనాలు పడ్డాయి, అవి మొలకెత్తాయి కొంచెం, కానీ ముళ్ళ పొదలు అంటే ఈ లోక ఆశలు అన్నమాట. ధనాశ, ఆ తర్వాత ఇంకా రకరకాల ఆశలు అన్నమాట. ఈ లోక విచారంలో మా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడైతే, మా పిల్లలకి జాబ్స్ ఎప్పుడు వస్తాయి, మా పిల్లలు ఎప్పుడు లోక విచారంలో అన్నమాట. అది అందువల్ల ఈ ధనాశ కానీ లోక సంబంధమైన విచారాలు ముళ్ళ పొదల్లాగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఎదగకుండా చేస్తాయి. వింటారు, కొంచెమే అలా వస్తుంది, ఇంకా ఆవేశం వస్తుంది, నేను కూడా ఇలాగే ఉండాలని. కానీ ఆ ముళ్ళ పొదలు, అందుకే ఇర్మియా 4:3 ఇర్మియాతో ప్రభు చెప్తారు, ముళ్ళ పొదల్లో మీరు విత్తకండి, ముందు భూమిని సరి చేయండి. రైతు ఎలా దున్నుతాడు అన్నీ తీసేస్తాడు, అలా చేయండి అని చెప్తారనమాట. ఇంకా 4వ రకమైన మనుషులు ఏంటంటే సారవంతమైన నేల అండి. ఏ విత్తనం పడుతుందో దాన్ని వాళ్ళు వెంటనే ఆ వాక్యాన్ని పాటిస్తారనమాట. మీరు కరుణ కలిగి ఉండండి అంటే కరుణ కలిగి జీవిస్తారు. అందుకే వాళ్ళ పొలాలు అమ్మే ఆదిమ సంఘం వాళ్ళు బర్నబా, లేకపోతే ఈ అమ్మాయి ఎవరు, విశ్వాసి, తబిత, అందరూ కూడా వాళ్ళకి ఉన్నది అమ్మేసి అందరితో పంచుకుంటున్నారు. దేవుని రాజ్యం అంటే పంచుకోవడం, కరుణ కలిగి ఉండడం, క్షమించడం, అలా జీవిస్తున్నారు. ప్రతి వాక్యాన్ని వాళ్ళు విధేయిస్తున్నారనమాట. సారవంతమైన నేల, మీ హృదయం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా 2వ ఉపమానం ఏంటంటే గోధుమలు కలుపులు అండి. ఇక్కడ ప్రపంచము అని చెప్తాడనమాట. ఇప్పుడు పరలోక రాజ్యము ఎలా ఉంది అనంటే, పరలోక రాజ్యము తన పొలం నందు మంచి విత్తనములను చల్లిన వానిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే యేసు అనుకోనండి. మంచి విత్తనములను చల్లినవాడు యేసు ప్రభు అన్నమాట.
అయితే మంచి విత్తనాల్ని యేసు ప్రభు చల్లుతున్నాడు. కానీ ఆ పగవాడు వచ్చి మరి నిద్రించు వేళ కలుపుల్ని చల్లి వెళ్ళాడంట. ఇప్పుడు గోధుమల్ని చల్లాడు కదా, కాబట్టి గోధుమలు వచ్చాయన్నమాట. మరి పగవాడు సాతాను వచ్చి కలుపులు చల్లాడు, గురుగులు అని ఉంటుంది ఇంకో ట్రాన్స్లేషన్లో. అప్పుడు ఈ కలుపులు కూడా వచ్చాయన్నమాట. అప్పుడు ఈ యజమానుడు మరి మంచి విత్తనాలు చల్లాడు కదండి. సో ఈ పని వాళ్ళు సేవకులు అంటారు, మీరు మంచి విత్తనాలు కదా చల్లారు గోధుమలు, మరి కలుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు కూడా అలాగే అనిపిస్తుంది, పొలం దున్ని మంచి విత్తనాలు వేస్తే కలుపులు ఎక్కడి నుంచి వచ్చాయని. సాతాను ఆ కలుపుల్ని చల్లాడనమాట. అప్పుడు పని వాళ్ళు అంటారు, అయ్యా ఈ గోధుమలతో పాటు కలుపులు కూడా ఉన్నాయి కదా, మేము వెళ్ళి ఆ కలుపులన్నీ తీసేయమా? మనం తీస్తాం కదా, కలుపులు తీస్తాం కదా పొలంలో. అప్పుడు యజమానుడు వద్దు అలా చేయకండి, మీరు కలుపులు తీసేసేటప్పుడు పొరపాటున మీరు గోధుమల్ని కూడా పెరికేస్తారేమో, అవి అలాగే పెరగనిండు, కోతకాలం వరకు అలాగే ఉండనివ్వండి. అప్పుడు కోతకాలం వచ్చినప్పుడు నేను నా సేవకులకి చెప్తాను, ముందు మీరు కలుపులని తీసేసి కట్టలు కట్టి అగ్నిలో వేయండి. మరి నీతిమంతులని ఈ ఏం విత్తనాలు అంటే నీతిమంతులు అనే విత్తనాలు అన్నమాట. వీళ్ళని నా గిడ్డంగులలో పోగు చేసి నా గిడ్డంగులలో దాచండి అని చెప్పి ఏమంటారంటే, యేసు ప్రభు దీని అర్థం ఏంటి ప్రభు అని అడుగుతారనమాట శిష్యులు. అంటే ఈ పొలము అంటే ఈ ప్రపంచమయ్యా, మనుష్య కుమారుడు మంచి విత్తనాలు అంటే నేను నీతిమంతులు అనే నీతి వృక్షాల్ని నాటుతున్నాను. అబ్రహాం ఒక నీతిమంతుడు కదండి, నెహిమియా నీతిమంతుడు కదా, అలా నీతిమంతులు అనమాట. యోబు, వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా ఉన్నారు. నీతిమంతులు ఎజ్రా, జెకారియా, ఎలిజబెత్ అమ్మలు నీతిమంతులు. ఈ నీతిమంతులు అనే మనందరం కూడా దేవుడు మనల్ని నీతి వృక్షాలుగా ఈ లోకంలో నాటాడు, మనం నీతి ఫలాలు ఫలించాలని. అయితే సాతాను దుష్టులు అనేటటువంటి కలుపలని నాటుతున్నాడనమాట. కలుపు మొక్కలంటే దుష్టులు. మరి వాళ్ళని ఇప్పుడే పెరికేస్తామంటారు అనమాట. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, అబ్బాయి ఎంత దుష్టులండి, ఎంత హింసిస్తున్నారండి అని అనుకుంటాం. కానీ దేవుడు అలాగే ఉంచుతారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా మారుతారేమో, చీకటి నుంచి వెలుగులోకి వస్తారని. అప్పుడు యేసుప్రభు ఇప్పుడు వస్తారు కదండి, రెండో మారు 1000 సంవత్సరాల పాలన తర్వాత తీర్పు. ప్రకటన 20:11 నుంచి మీరు చదవండి. ఆయన తీర్పు తీర్చేటప్పుడు కోతగాళ్ళు ఎవరు అనంటే దేవదూతలు అన్నమాట. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఈ దేవదూతలు ముందు దుష్టులందరినీ వాళ్ళు అగ్నిగుండంలో వేసేస్తారనమాట. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారంట. వాళ్ళ నీతి సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. నీతి సూర్యుడు యేసు ప్రభు. మలాకి 4:2 ఉంటుందన్నమాట. దేవుని పట్ల భయభక్తులు చూపు వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంటుంది. మనమే ఇప్పుడు నీతి సూర్యుడు. ఈరోజు జాన్ ది బ్యాప్టిస్ట్ పండుగ అండి. ఆయన మండుచున్న కాగడలాగా మండాడు, దేవుని యొక్క నీతిని ఆయన ప్రకాశించాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచి మన కొరకు రక్తం చింది మనల్ని కడిగి శుద్ధి చేసి వాక్యాన్నిచ్చి అలాగే పరిశుద్ధాత్మని మనకిచ్చారు. మనము నీతి సూర్యునిలాగా ప్రకాశించాలన్నమాట. పరలోకంలో అక్కడ కూడా మనం ప్రకాశిస్తాం. అది ఈరోజు వాక్యం అన్నమాట. ఇంకా ఆ తర్వాత చిన్నవి చెప్తానండి. దేవుని యొక్క పరలోక రాజ్యము చిన్న ఆవగింజ మనకు తెలుసు, వంట చేసేటప్పుడు మనం వేస్తాం కదండి. చిన్నదైనా కూడా అది మొలకెత్తినప్పుడు మహావృక్షం అవుతుంది. ఆకాశ పక్షులు అందులో వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. కానీ అది నిజంగా పెద్ద వృక్షం కాదండి. అప్పుడు ఒక్క చిన్న గింజ అంటే ఒక్క వాక్యం అన్నమాట. సో నేను ఇది ఎట్లా తీసుకుంటా అంటే, మదర్ తెరీసా తల్లి హృదయంలో ఒక్క వాక్యం వేశారంటే యేసుప్రభు. అంటే ఆమె చదివేది అంతా బైబిల్ అంతా చదువుతారు, కానీ దేవుడు మనతో ఆడిబుల్ వాయిస్తో మాట్లాడతారండి. ఇదిగో ఆ తల్లితో మాట్లాడారనమాట. ఈ నా సోదరులలో
అతి పేదలకు నువ్వు ఏది చేసినా నాకు చేసినట్లే. మత్తయి 25:40 అన్నమాట. ఆ వాక్యం మీద వాళ్ళ సేవని కట్టుకున్నారనమాట. ఆ తల్లికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మన ప్రెసిడెంట్ గారు అడిగారంటండి, అప్పటి ప్రెసిడెంట్, అమ్మ ఎట్లా ఈ సేవ చేయగలుగుతున్నావు తల్లి, కుష్ఠరోగులకి స్నానం చేయించి తినిపించడం అంటే, నేను కుష్ఠరోగిని చూస్తే ఈయన కుష్ఠరోగి యేసు అనుకుంటానండి, అనుకొని సేవ చేస్తాను. పసిబిడ్డల్ని చూస్తే బాలయేసు అనుకొని ప్రేమిస్తాను. ప్రతి ఒక్కరిలో యేసుని చూస్తాను. యేసు ప్రభు మాకు చెప్పింది అదే అండి అని చెప్తే, అమ్మా, ఇఫ్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ లివ్డ్ ద లైఫ్ దట్ క్రైస్ట్ వాంటెడ్, దేర్ వుంట్ హ్యావ్ బీన్ ఎనీ నాన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా టుడే. మరి యేసు ప్రభు ఇన్ని మంచి మాటలు చెప్తే ప్రతి క్రైస్తవులు మీలాగా జీవించుంటే అసలు భారతదేశంలో క్రైస్తవేతరులు ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఎందుకమ్మా మిగతా వాళ్ళు అట్లా ఉండట్లేదు? దేవునికి మహిమ అండి. శౌరి వారు కూడా ఒక్క వాక్యం ఇన్యాస్ వారు చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్యారిస్లో సెయింట్ బార్బారా కాలేజ్లో చదివేటప్పుడు, మానవుడు లోకమంతా జయించి ఆత్మను కోల్పోతే ఏం లాభం? మాథ్యూ 16:26, ఇఫ్ ఎ మ్యాన్ విన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిస్ హోల్ సోల్, వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ అని అంటాడు. ఆ వాక్యం ఆయనలో పనిచేసి లోక వ్యామోహాల నుంచి విడుదల పొంది ఇన్యాసి వారికి శిష్యుడైపోతాడు. ఇంకా వాళ్ళిద్దరూ పీటర్ పావ్రే, తర్వాత ఇంకో 4 వాళ్ళ డిసైపుల్ స్టూడెంట్స్, బార్బరకు 7 సొసైటీ ఫామ్ అవుతారండి. సొసైటీ ఆఫ్ జీసస్ జెస్యూట్స్ ప్రపంచాన్ని కదిలించారు. కానీ శౌరి వారు నాకు మాదిరి అండి. నా తండ్రి, ఆయనని నేను మాదిరిగా తీసుకుంటాను. ఆయనంత గొప్పదాన్ని కాకపోయినా అలా సువార్త బోధించి ఆత్మల్ని రక్షించాలి. 10 లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. అది ఒక్కటే మనం పరలోకంలో దాచుకునే మన ఆస్తి సంపద అన్నమాట. దాంతోనే మనకి ఇల్లు కడతాడు. ఈ లోకంలో మనం ఉండడానికి రాలేదు. మనం ఒక పనితో పంపించబడ్డాము. దేవుడిచ్చిన పని మనం చేసి సమాప్తమైనది అని చెప్పాలి. యేసుక్రీస్తు రాయబారులుగా పంపబడ్డాం, కానీ సాతానికి దాసులుగా ఉండడానికి మనం పంపబడలేదు. సాతాను తలను చితగొట్టడానికి పంపబడ్డాం. ఆ తర్వాత ఒక స్త్రీ పులిసిన పిండి అండి, నాకు చాలా ఇష్టం ఇది. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెంలో పిండిలో ఉంచినప్పుడు అది రాత్రంతా పులియబారి అంతా పులిసిపోయిందంట. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. రాత్రి అంటే సైలెంట్గా, దేవుని రాజ్యం అట్టహాసంగా గోలలతో రాదండి. సైలెంట్గా 300 సంవత్సరాలు రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే, గొడ్డలితో నరుకుతూ, సిలువ వేస్తూ, సింహాలకి వేస్తూ, చాపల్లో చుట్టి వీధి దీపాలుగా వాడుకుంటుంటే రహస్యంగా దేవుని యొక్క సువార్త వ్యాపించిందండి. అలా దేవుని యొక్క రాజ్యం వస్తుందన్నమాట. ఒక స్త్రీ ద్వారా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. గలతీ 4:4 చెప్తాడు, సమయము ఆసన్నమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. ఆ స్త్రీ మీరే. స్త్రీలకి చెప్తున్నాను, మీరు ఈ వాక్యాన్ని, యేసుప్రభు అనే వాక్యాన్ని గర్భం ధరించి కని లోకానికి ఇవ్వాలి. సాతాన్ని గర్భం ధరించొద్దు. ఈ లోక ఆశలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం తిన్నా ఏం త్రాగినా ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. నన్ను ఒకరు అడిగారండి, వీళ్ళు నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు, దుష్టులు నరకంలో అగ్నిలో కాలిపోతూ ఉంటారు, అక్కడ అగ్ని చల్లారదు, పురుగు చావదు యేసుప్రభువే చెప్తారంటే, మరి మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా ఈ శరీరం, మరి నరకంలోకి ఎట్లా వెళ్ళిపోతుంది? ఎంత జ్ఞానం ఉంది చూడండి. నేను అన్నాను, ఈ మట్టిలోకి వెళ్ళిపోయేది మట్టి శరీరం, అది మనం కాదు. మనం ఆత్మ, దేవుడు ఆత్మ, మన తండ్రి, మన ఆత్మ తన శ్వాసను ఊదాడు. ఈ ఆత్మ వాక్యం ప్రకారం జీవిస్తే పరలోకానికి వెళ్తుంది. శరీరం చెప్పినట్లు తింటూ త్రాగుతూ పాపంలో జీవిస్తే నరకానికి వెళ్ళి కాలుతుంది. ఆత్మని గురించి బైబిల్లో నూతన నిబంధన అంతా కూడా ఆత్మని గురించి, అంతరంగ పురుషుని గురించి నేను ధ్యానించుకున్నాను చూడండి. ఒక స్త్రీ ద్వారా ఆయన పుట్టాడు.
ఇప్పుడు మనం కూడా అలా ఉండాలి. చివరి రోజులలో 68వ కీర్తన 11లో ఏమని రాయబడి ఉంటుందంటే, సువార్తని బోధించే స్త్రీలు సైన్యంలాగా వస్తారు. అంత్య దినాల్లో ఎక్కువ మంది స్త్రీలని దేవుడు సేవ కొరకు అభిషేకిస్తాడండి. కుటుంబాల్లో కూర్చొని స్త్రీలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవాలి. లోకం ముచ్చట్లన్నీ మానేసేయండి. మీ పిల్లలకి అందరూ స్త్రీలు కూర్చొని బైబిల్ చదువుతూ అందరి కొరకు ప్రార్థించండి. అందరూ పరిశుద్ధాత్మని పొందాలి. అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. యోవేలు 2:28. అందరూ మీ పుత్రికలు దేవుని సందేశాన్ని ప్రకటించాలి. ఈ వాగ్దానాలు పట్టుకొని ఇది పట్టుకోండి. ఒక స్త్రీ, ఆ స్త్రీ నేనే ప్రభు అని. ఇంకా దేవుని యొక్క పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనంలాగా ఉంది. పరలోక రాజ్యం అంటే యేసు అని రాసుకోండి అక్కడ. ఇది పొలం అంటే మన హృదయం అన్నమాట. పరలోక రాజ్యం యేసు ప్రభు, ఆయన యొక్క వాక్యం అంతా. పొలంలో దాచబడిన ధనం. లాకర్లో బంగారం దాచుకొని చూస్తాం, అబ్బా 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 ఎన్ని గొలుసులని. మన హృదయంలో 73 గ్రంథాలు ఉండాలి. అబ్బా ఎంత బాగుంది మత్తయి సువార్త, ఎంత బాగుంది లూకా సువార్త. ఇక్కడ దాచుకోవాలన్నమాట. అప్పుడు పొలంలో దాచబడిన ధనాన్ని కనుగొన్న తర్వాత ఒకడు తన ఆస్తి అంతా అమ్మి దాన్ని కొనుక్కుంటాడంట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పునీతులందరూ అంతేనండి. యేసు ప్రభు కొరకు ఈ లోక ధనమంతా అమ్మేసి వాళ్ళ జీవితాల్ని ఆయనకిస్తారు. మీ హృదయంలో ఇదంతా పొలంలో దాచబడిన ధనంలాగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు ఎఫెసీ 3:16లో, విశ్వాసం వల్ల క్రీస్తు మీ హృదయంలో నివాసం ఏర్పరచుకొనును గాక. కొలొస్సీ 3:16లో, క్రీస్తు యొక్క సందేశము మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండనిండు, మీరు ప్రేమ కలిగి ఉండండి. ఇంకా ఏంటంటే పరలోక రాజ్యము ఆణిముత్యములు వెతికే వర్తకునిలాగా ఉంది. ఆ వర్తకుడు ఆణిముత్యాలు ఎక్కడ మంచివి దొరుకుతాయని, అది దొరికిన తర్వాత దాన్ని కనుగొన్న తర్వాత అంతా అమ్మి దాన్ని కొనుక్కుంటాడనమాట. మన హృదయం కూడా అట్లా వెతకాలి. ఈ సముద్రం అనే బైబిల్ గ్రంథంలో వజ్రాల్ని వెతుక్కోవాలి, పగడాల్ని వెతుక్కోవాలి, లోపలికి డీప్గా వెళ్ళాలి. పౌలు యొక్క లెటర్స్ మనకు అర్థం కావాలంటే లోపలికి అనమాట. పైన అనుకోండి మత్తయి సువార్త సింపుల్గా ఉంటుంది, లూకా సువార్త, యోహాను కిందికి వెళ్ళిపోవాలి, అపోస్తల కార్యాలు డీప్గా వెళ్ళిపోవాలన్నమాట. సముద్రం లోపలికి వెళ్తే పగడాలు దొరుకుతాయి మనకి, పర్ల్స్ దొరుకుతాయి. అది ఇది. తర్వాత ఇంకేంటంటే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలలాగా ఉందంట. అప్పుడు వల వేసిన తర్వాత వచ్చిన చేపలు మంచి ఒక బుట్టలో చెడు ఒక బుట్టలో అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఈ చెడు చేపల్ని అగ్నిగుండంలో వేసి కాల్చేస్తారు. అంటే దుష్టులు అనమాట, దుష్ట పనులు, అవినీతి, చీకటి పనులు చేసేవాళ్ళు. మంచి చేపలు అంటే నీతిమంతులు పరలోక రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు అని చెప్తారు. ఓకేనా? 7 ఉపమానాలు నేను చదువుతాను, మీరు రాసుకొని మీరు కూడా 13వ అధ్యాయం చదువుకొని అలా చెప్పండి మీ పిల్లలకి. స్త్రీలందరూ ఒకచోట కూర్చొని ధ్యానించుకోండి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించరు. వాక్య భాగము మత్తయి 13. విత్తువాని ఉపమానము, గోధుమలు కలుపు గింజలు ఉపమానం, ఆవగింజ ఉపమానం, పులిసిన పిండి ఉపమానం, దాచబడిన ధనం ఉపమానం, ఆణిముత్యములు వెదకు వర్తకుని ఉపమానం, సముద్రంలో వేయబడిన వల ఉపమానం. మనం నీతిమంతులుగా ఉండాలండి. అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం దాచబడిన ధనంలాగా ఉండాలి. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధాత్మయసుకు నీతి, శాంతి, సంతోషం. యేసయ్య, మీరు పరలోకం నుంచి దిగి వచ్చి పరలోక రాజ్యం ఏంటి అని మాకు బోధించారు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలని మీరు బోధించిన వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని ప్రభా నైనా మేము దాన్ని మననం చేసుకుంటూ దాని ప్రకారం జీవిస్తూ పరలోకంలో ప్రవేశించడానికి, అక్కడ మేము సూర్యునిలాగా ప్రకాశించడానికి మాకు కృప దయచేయండి. వినుటకు వీణులున్నవాడు వినుగాక అన్నారు. అందరూ విని పాటించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా ఒకరోజు పరలోకంలో సూర్యుని వలె ప్రకాశించే కృప దేవుడు మనకు దయచేయను గాక.
గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.